హిందూ ముస్లిం భాయి భాయి అని చెప్పుకునే భారతదేశంలో ఈ రెండు మతాల మధ్య జరిగినన్ని మత గొడవలు మరొక మతంతో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. భిన్నత్వంలో ఏకత్వం అంటూనే భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య వివాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే బాబ్రీ మసీద్ తర్వాత పెద్ద వివాదాస్పదమైన చర్చగా మారింది జ్ఞానవాపి మసీద్ విషయం. మరి హిందూ సంఘాలు ఆరోపిస్తున్నట్టు శివాలయం ఉండేదా, లేదా ముస్లిం సంఘాలు వాదిస్తున్నట్టు మసీదే ఉండేదా, లేదా మసీదు నిర్మాణం కోసం ఆలయాన్ని ధ్వంసం చేశారా, లేదా ఆలయం ధ్వంసమైన చోట మసీదు నిర్మించారా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞానవాసి మసీదుకు దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతుంటారు. దానికి రుజువుగా ఒక ఫోటోను ఆధారంగా చూపిస్తున్నారు. అది 1834లో బ్రిటిష్ అధికారి జేమ్స్ ప్రిన్సెప్ ఈ మసీదును సందర్శించినప్పుడు ఆయన గీసిన చిత్రం. ఆ ఫోటోని క్షుణ్ణంగా పరిశీలిస్తే హిందూ ఆలయాన్ని పోలి ఉన్నట్టు ఉన్నాయి. అప్పటి చిత్రకారుడు సఖీ ముస్తాయిద్ ఖాన్ తన మసీర్ ఏ ఆలంగిరిలో ఆలయ కూల్చివేత గురించి ప్రస్తావించారు. అప్పటి చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం ఇక్కడున్న కాశీ విశ్వనాథుని ఆలయం కూల్చివేసినట్టు అందులో ఉందని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడ వెనుక నంది, గణేశుడు, హనుమంతుడు, శృంగార గౌరీ విగ్రహాలు ఉన్నాయి. సామాన్యంగా నంది విగ్రహం శివాలయం గర్భగుడిలో శివుడికి అభిముఖంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న నంది విగ్రహం శివుని వైపు కాకుండా మసీదు వైపు చూసినట్టుగా ఉంటుంది. అంటే మసీదు ఉన్న స్థలంలోనే శివుని అసలు గర్భగుడి ఉండేదని కొందరు వాదిస్తున్నారు. అయితే వారు చెప్పే వాటికి చారిత్రక ఆధారాలు లేవని, మీ వాదనను ఎవరూ నమ్మరు అని ముస్లిం సంఘాలు అంటున్నాయి. చరిత్ర ప్రకారం 4 నుంచి 5 శతాబ్దాల కాలంలో అప్పటి రాజు అయిన విక్రమాదిత్యుడు ఈ కాశీ విశ్వనాథుని ఆలయం నిర్మించాడు. ఈ విషయాన్ని 6వ శతాబ్దంలో మన దేశ పర్యటనకు వచ్చిన చైనా యాత్రికుడు హ్యూయన్ త్యాంగ్ తన రచనలలో వారణాసి ఆలయం గురించి ప్రస్తావించాడు. రాజులు మారిన తర్వాత అప్పటి రాజుగా కౌనక్ ఉండేవారు. 1194లో మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుత్బుద్దీన్ ఐబక్ కౌనక్ రాజుని ఓడించినందుకు ఈ ఆలయాన్ని కూల్చివేసినట్టుగా చెబుతున్నారు. అయితే అక్బర్ హయాంలో మళ్లీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. ఆయన కుమార్తె ముస్లిం కుటుంబానికి కోడలిగా వెళ్లటంతో అప్పటితో బ్రాహ్మణులను ఆలయంలోకి రానివ్వలేదు. అక్బర్ అనంతరం కాలక్రమేణా ఔరంగజేబు మొఘల్ సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 1669లో ఈ ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థానంలో మసీదు నిర్మించాడట. అయితే ఔరంగజేబు హయాంలో చివరి దండయాత్ర జరిగినప్పుడు అక్కడి పూజారి శివలింగాన్ని ఎక్కడ నాశనం చేస్తారోనన్న భయంతో పాటు శివునిపై భక్తితో లింగంతో పాటు ఆలయ బావిలో దూకేశాడు అని, ఇప్పుడు మసీదు బావిలో ఉన్న శివలింగం అదేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయకుండానే మసీదు నిర్మించటం వలన ఇక్కడి గోడలకు దేవతా ప్రతిమలు కనిపిస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఈ జ్ఞానవాపి మసీదు ఉంటుంది. ఇది ఒక హిందూ దేవాలయం అంటూ 2021లో ఢిల్లీకి చెందిన 5 మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న శ్రీనగర్ గౌరీ, గణేష్, హనుమాన్, నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్తో దేశమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. మహిళల పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు అక్కడి దృశ్యాల సర్వేకు ఆదేశించింది. ఈ సర్వేలో ఒక శివలింగం ఆకారం బయటపడింది. అయితే ఇది శివలింగమని అంగీకరించడానికి మసీదు నిర్వాహకులు ఒప్పుకోలేదు. ఈ అంశం సున్నితమైందంటూ ఈ ప్రాంతాన్ని సీజ్ చేస్తూ కోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత మసీదు నిర్వాహకులు హిందువులు వేసిన పిటిషన్లపై పలుసార్లు విచారణలు జరిగాయి. చివరకు 12 పేజీల సర్వే రిపోర్టు తర్వాత అక్టోబర్ 14న శివలింగాన్ని సురక్షితంగా పరీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పివి నరసింహారావు గారి హయాంలో 1991లో ప్రార్థనా స్థలాల చట్టం తీసుకువచ్చారు. దాని ప్రకారం 1947 ఆగస్టు 15 మసీదు, ఆలయాల ఇతర ప్రార్థనా స్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని చట్టాన్ని తీసుకొచ్చారు. జ్ఞానవాసి అనేది చాలా సున్నితమైన మతపరమైన అంశం. ఈ అంశంపై ఎటువంటి నిర్ణయమైనా సరే మత కల్లోలం చెలరేగే అవకాశం లేకపోలేదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ అంశంపై న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి.